3 నెలలే ఇక్కడ మేము కాపురం చేసాము. 3వ రోజు నుంచి ఇక్కడికి వచ్చి నా 3వ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఆ వ్రతం మరుసటి రోజు నుంచే వాళ్ళమ్మ మాకు మేము చెప్పినంత బంగారు తీసుకురాలేదు, మేము అడిగినంత డబ్బులు ఇవ్వలేదు, మిమ్మల్ని ఎందుకు 50 లక్షలు మా కూతుర్లకు ఇచ్చి మేము కట్నం తీసుకొస్తే నువ్వేం తీసుకురాకుండా మా ఇంట్లో ఎలా తిని ఉంటావని చెప్పి ఆమె వేధించడం మొదలుపెట్టింది. దాంతోపాటు వాళ్ళిద్దరు అక్కగారులు కూడా అదే ఇంట్లోనే కాపురం ఉంటారు. ఒక పెద్ద ఆవిడ వాళ్ళ అక్క వచ్చేసి విడాకులు తీసుకోకుండా ఇంట్లో ఉంది, వాళ్ళ కొడుకుని పెట్టుకొని. 2 ఆవిడ భార్య భర్త ఇద్దరు అక్కడే ఉంటారు. దాంతో వాళ్ళ కుటుంబం అంతా కూడా వేధించడం మొదలుపెట్టారు. 1 నెలలోనే ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ అని వాళ్ళ ఇంట్లో ఏమాత్రం సంతోషం లేదు. ఇంకా తిండి లిప్పలు లేకుండా హాస్పిటల్కి పిలుచుకోమంటే కూడా వాళ్ళని ఎంతో బతిమాలితే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే తప్ప వాళ్ళు హాస్పిటల్ చెకప్కి తీసుకుపోయేవాళ్ళు కాదు. అలా 3 నెలలు చెకప్కి తీసుకెళ్లారు. 3 నెలలు మేము ఇక్కడే గంగిరెడ్డి హాస్పిటల్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో మేము ఎవ్రీ మంత్ చెకప్కి తీసుకెళ్లారు. 3 మంత్స్లో మాకు ఇంత టార్చర్ పెడుతున్నారని అమ్మ వాళ్ళకి చెప్పుకోవడంతో మా నాన్న వచ్చి దగ్గరుండి మా ఇంటికి తీసుకెళ్లారు, తిరుపతికి.